హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాకేష్. వెల్కమ్ బ్యాక్ టు థ్రాటల్ డైరీస్. ఈరోజు మనం ఒక గ్యాడ్జెట్ గురించి మాట్లాడదాం. అదే Insta360 X5. దీని ఒక క్విక్ అన్బాక్సింగ్ చేసి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఒక యాక్షన్ కెమెరానే కాదు, ఇది ఒక కంప్లీట్ క్రియేటివ్ ప్యాక్. ఫస్ట్ అన్బాక్స్ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇది బాక్స్. సో ఇది కెమెరా. ఈసారి బ్యాటరీ కొంచెం పెద్ద ఇచ్చారు. ఈసారి 2400 mAh బ్యాటరీ, కానీ టైప్ సి వచ్చేసి దీనికి ఈసారి ఇలా కింద ఇచ్చారు. మన మైక్ అడాప్టర్లు సెట్ అవుతారు, పాత వాటివి ఏమున్నాయో చూద్దాం. ప్రొటెక్టివ్ పౌచ్, మాన్యువల్స్, సరే జిప్ పౌచ్ ఇచ్చాడు, బాగుంది. ఒక ఛార్జింగ్ కేబుల్, ఒక లెన్స్ క్లీనర్ కవర్. సో ఇది అన్బాక్సింగ్. సో ఇవి ప్యాకేజ్లో ఉన్న మొత్తం ఐటమ్స్. నాకు లెన్స్ కవర్స్ ఇస్తారనుకున్నా కానీ లెన్స్ కవర్స్ ఇవ్వలేదు. సో లెన్స్ కవర్స్ ఇస్తే బాగుండేది, మళ్ళీ దాన్ని సపరేట్ కొనుక్కోవాలి. ఓకే, సో అన్బాక్సింగ్ తర్వాత ఇది ఇప్పుడు మన గ్యాడ్జెట్. సో ఇది చాలా కొంచెం హెవీగా ఉంది లాస్ట్తో పోలిస్తే. సో ఇందులో కొంచెం బిగ్గర్ సెన్సర్ ఇచ్చారు, 1.28 సెన్సార్. కొంచెం X4తో పోలిస్తే కొంచెం పెద్ద ఇచ్చారట. సో దానివల్ల ఏంటంటే లో లైట్లో ఎక్కువ మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక బిగ్ ఫీచర్ ఏంటంటే ఇందులో AAA చిప్ ఉండడం వల్ల సో లో లైట్లో కూడా గ్రెయిన్స్ రాకుండా మంచిగా క్యాప్చర్ చేస్తుంది. సో మనకు ఆ లో లైట్లో కూడా మంచి లైటింగ్ తోటి మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మంచి ఫీచర్ ఏంటంటే దీనిలో ఉన్న ఫ్లో స్టేట్ స్టెబిలైజేషన్ వల్ల మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ వల్ల వీడియో షేక్ కాకుండా మంచి స్మూత్గా వస్తుంది. ఎట్లా అంటే ఒక గింబల్కు అటాచ్ చేసి తీసినట్టు వస్తుంది. మంచి ప్రొఫెషనల్గా వస్తుంది ఇది. సో ఇది ఒక మంచి బిగ్ ఫీచర్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇందులో ఉన్న సూపర్ శాంపిల్ టెక్నాలజీ ద్వారా ఇది 8Kలో వీడియో రికార్డ్ చేస్తుంది. యాక్చువల్గా అయితే 11Kలో ఇస్తుంది. సో AI ప్రాసెస్ చేసి కలరు అవన్నీ మళ్ళీ కొంచెం ప్రాసెసింగ్ చేసి 8Kలో సూపర్ వీడియో వస్తుంది. సో మనం ఇంతకుముందు X4 డిజైన్లో యాక్చువల్లీ అది ఫ్లాట్గా వచ్చింది. సో దానివల్ల ఏంటంటే మనం హీట్ ఉన్నప్పుడు ఈ కెమెరాను పెట్టుకుని వెళ్తున్నప్పుడు కెమెరా బాగా హీట్ అయ్యేది. యాక్చువల్లీ దానికి సపరేట్ ఒక కేసు వచ్చింది, థర్మల్ డిజైన్ కేసు. సో ఇప్పుడు దీనిలోనే ఆ థర్మల్ డిజైన్ కేసు ఇచ్చారు. సో దీనివల్ల మనకు కెమెరా తొందరగా హీట్ ఎక్కదు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇంకో ఫీచర్ ఏంటంటే ఇందులో ఉన్న బిల్ట్-ఇన్ విండ్ మఫ్ వల్ల మనం హైవేలో వెళ్తున్నప్పుడు ఆ విండ్ నాయిస్ను తగ్గించడానికి బిల్ట్-ఇన్ విండ్ నాయిస్ ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ఈ X5లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇవన్నీ రిమూవబుల్ లెన్స్. ఒకసారి కనుక ఈ లెన్స్ పగిలినా ఏమైనా స్క్రాచెస్ పడ్డా మనం ఎక్స్ట్రా లెన్స్ కొనుక్కొని మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు. ఒక లెన్స్ కోసం కంప్లీట్ కెమెరాను వేస్ట్ చేయడం కంటే ఈ లెన్స్ ఆప్షన్ చాలా మంచిగా ఇచ్చారు X5లో. నాకు తెలిసి ఇది చాలా మంచి ఆప్షను. మళ్ళీ ఇందులో కొంచెం బ్యాటరీ కొంచెం పెద్ద ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే 2400 mAh బ్యాటరీ ఇచ్చారు. సో దీనివల్ల మనం 185 minutes కంప్లీట్గా నాన్ స్టాప్గా క్యాప్చర్ చేయొచ్చు. సో అది గుడ్ ఎనఫ్ ఫర్ మంచి ఒక రైడ్ కోసం. ఇంకా ఎక్స్ట్రా ఒక స్పేర్ బ్యాటరీ పెట్టుకుంటే మాత్రం ఇట్స్ గుడ్ ఎనఫ్. సో ఇది ఒక మంచి ఆప్షన్. కాకపోతే ఏంటంటే మన పాత ఏ బ్యాటరీలు కూడా దీనికి యూజ్ చేయలేము, ఎందుకంటే దీని డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో చూసారా, సో పాత Insta360 బ్యాటరీతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అదొక బ్యాక్డ్రాప్. సేమ్ డిజైన్ ఉంటే మాత్రం పాతే వాడుకునే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం మనం పాతే వాడలేము. ఇది కావాలనుకుంటే ఓన్లీ X5 మాత్రమే వాడచ్చు. మౌంట్స్ విషయానికి వస్తే దీంట్లో ఒక 1/4 inch మౌంట్ ఇచ్చారు, యాజ్ మన పాత Insta360 లాగానే. సో అలాగే దీనికి క్లిక్ మౌంట్స్ కూడా ఇచ్చారు. సో డైరెక్ట్ మనం ఇట్లా క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు, Insta360లో మన యాక్షన్ కెమెరాలు పెట్టినట్టు. సో మళ్ళీ క్లిక్ చేసి పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ మార్చుకోవచ్చు. ఇది ఈజీ హ్యాండీగా ఉంటుంది. కానీ నన్ను అడిగితే మాత్రం మనం ఈ స్క్రూ వాడితేనే బెటర్, ఎందుకంటే రైడింగ్లో ఆ క్లిక్ ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం. నన్ను అడిగితే మాత్రం ఈ 1/4 inch వాడడం చాలా బెటర్.
అదే కొంచెం డ్యూరబుల్గా ఉంటుంది. క్లిక్ కాన్సెప్ట్ యూజ్ అవుతాయంటే మనం మామూలుగా ఏదైనా సెల్ఫీ స్టిక్ మామూలుగా ఇలా స్టిక్ పట్టుకొని మన దగ్గర నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మామూలుగా హోమ్ బ్లాగింగ్ చేసినప్పుడు మాత్రం యూజ్ అవుతాయి. నన్ను అడిగితే బైక్ రైడింగ్ చేసినప్పుడు మాత్రం ఈ స్క్రూ వాడడమే బెటర్. సో ఇది నాకు Insta360 మీద ఉన్న నిజమైన అభిప్రాయం. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి. సో నేను మీకు మ్యాక్సిమం చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో దీనికి యాప్ సంబంధించిన విషయాలు, దీనికి ఏమైనా ప్రోస్ కాన్స్ గురించి నాకు తెలిసిన మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బైక్ గ్యాడ్జెట్స్ అండ్ రైడింగ్ కంటెంట్ కోసము థ్రాటిల్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో రైడ్ వరకు సేఫ్గా రైడ్ చేయండి. అంతవరకు బై ఫ్రెండ్స్, సైన్ ఆఫ్, మీ రాకేష్.